అయితే నేను మా తాతగారు చెక్క భజన కోలాటం గురువు గారు, మా నాన్నగారు కూడా చెక్క భజన కోలాటం గురువు గారు. అట్లాగే నేను కూడా అదే ఫీల్డ్లో ఉండి సరిగ్గా చదువుకోకుండా ఇదే ముఖ్యం అనుకొని నేను ముందుకి సాగుతూ ఉంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. నువ్వు దీని మీదే ఉన్నావు, నీకు ఇంకా ముందర నువ్వు చాలా ఇబ్బంది పడతావు, ఇంట్లో కూడా జరగదు, నీకు తినడానికి కూడా ఆహారం కూడా లేకుండా అయిపోద్ది, కళ్ళని నమ్ముకుంటాను చాలామంది చాలా మాటలు అన్నారు నన్ను. అయితే అట్లాగే అవన్నీ కూడా పట్టించుకుంటా నేను కూడా ఏదో చిన్న ఉద్యోగం ఎయిర్పోర్ట్లో చేసుకుంటా వస్తున్నాను. అట్లాగే ఆ ఉద్యోగం చేసుకుంటాను. ప్రజెంట్ ఈ కార్యక్రమాలు కూడా నేను పాల్గొని ఈ అన్నింటిలో కూడా ఉత్సాహంగా అన్నీ కూడా కోలాటాలు చెక్క భజనలు అన్నీ కూడా నేర్చుకుంటూ వస్తున్నాను. ఇంకా మేడం గారు, డాక్టర్ గారు అందరూ కూడా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఒకప్పుడు నన్ను చాలామంది ఎన్నో మాటలు అని చెప్పాను కదా.